ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఫార్మా స్టాఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన లేటెస్ట్ ఫార్మా జాబ్ అప్డేట్స్ ఏవి ఉన్నాయని ఏదైతే చూసేద్దాం. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. మరి వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మొదటిగా హెట్రో నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఇది మనకి హైదరాబాద్ కాదు, అలాగే వైజాగ్ కూడా కాదు, ఇది మనకి బెంగళూరు లొకేషన్గా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. వీళ్ళు వాళ్ళ ఫార్ములేషన్ ప్లాంట్కి గాను ఓఎస్డి యూనిట్కి గాను వీళ్ళు ఈ వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. మరి వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, క్యూఏ, క్యూసీ మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. మొదటిగా మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే కంప్రెషన్ అలాగే క్యాప్సూల్ ఫిల్లింగ్ సెక్షన్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. దీనికి కాను మీకు బీఫార్మసీ, బీటెక్ లేదా బీఎస్సీ మరియు డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. అలాగే 2 to 4 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ క్యూఏ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఐపీక్యూఏ, ఏక్యూఏ, క్యూఎంఎస్, డాక్యుమెంటేషన్ అలాగే వ్యాలిడేషన్ సెక్షన్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి కాను మీకు ఎంఫార్మసీ, ఎంఎస్సీ లేదా బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉండి మినిమం 1 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ క్యూసీ డిపార్ట్మెంట్కి వచ్చేసి అనాలిసిస్ సెక్షన్లో మీకు వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి ఎంఫార్మసీ, ఎంఎస్సీ లేదా బీఫార్మసీ క్వాలిఫికేషన్తో 1 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే దీనికి కానీ మీకు బీటెక్ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్తో 1 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇదైతే మీకు పూర్తిగా వాక్ ఇంటర్వ్యూ అయితే కాదు, ఇది మీకు వర్చువల్గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఈ వర్చువల్ ఇంటర్వ్యూకి సంబంధించి ప్రొసీజర్ కనుక ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ మీ రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు వర్చువల్గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. అలాగే మరి మీరు ఈ మెయిల్ ఐడి సెండ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ లైన్గా మీరు డిపార్ట్మెంట్ అలాగే లొకేషన్ని సబ్జెక్ట్ లైన్గా మెన్షన్ చేసి ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఇది హైదరాబాద్ లొకేషన్గా వచ్చింది. ఇది ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి చాలా మంచి వేకెన్సీ అయితే ఉన్నాయి. కంపెనీ నేమ్ వచ్చేసి ఫార్మా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఇది మనకి హైదరాబాద్ లొకేషన్గా ఉంటుంది. వీళ్ళు ఫార్ములేషన్ అలాగే అనలిటికల్ మరియు డీక్యూఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. మొదటిగా ఫార్ములేషన్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే సైంటిస్ట్ S3 పొజిషన్ కోసం అడుగుతున్నారు. దీనికి కానీ మీకు 4 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, అది కూడా ఫార్ములేషన్ అండ్ R&Dలో. నెక్స్ట్ మనం ఫార్ములేషన్ అసోసియేట్ సైంటిస్ట్కి చూసినట్లయితే ఎంఫామ్ ఫార్మస్యూటిక్స్ చేసిన ఫ్రెషర్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఎవరైతే ఎంఫామ్లో ఫార్మస్యూటిక్స్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ మనం అనలిటికల్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే సైంటిస్ట్ S1, S2, S3కి సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి కానీ మీకు అనలిటికల్ R&Dలో 2 to 6 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ మనం అనలిటికల్ అసోసియేట్ సైంటిస్ట్కి చూసినట్లయితే ఎంఫామ్ అనలిటికల్ మరియు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళని అడుగుతున్నారు. ఇది కూడా పూర్తిగా ఫ్రెషర్స్కి ఫ్రెండ్స్. ఎవరైతే ఎంఫామ్లో అనాలిసిస్ మరియు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇదో మంచి జాబ్ ఆపర్చునిటీస్. మీరు ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ని యూజ్ చేసుకోండి. అలాగే మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే అనలిటికల్ అసిస్టెంట్ సైంటిస్ట్కి వచ్చేసి బీఫార్మసీ ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. బోత్ ఎంఫామ్ వాళ్ళకి అలాగే బీఫామ్ వాళ్ళకు మంచి వేకెన్సీస్ కాబట్టి దీన్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫార్వర్డ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకొస్తాను. నెక్స్ట్ మనం డీక్యూఏ డిపార్ట్మెంట్కి వచ్చేసి సైంటిస్ట్ S2 పొజిషన్ కోసం అడుగుతున్నారు. దీనికి కాను మీకు 2 to 4 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా ఫార్ములేషన్ క్యూఏ చేసి మినిమం ఎంఫామ్ ఫార్మస్యూటిక్స్ క్వాలిఫికేషన్గా ఫార్ములేషన్ క్యూఏలో వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. దీనికి సంబంధించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే మనకి 8th జరగబోతుంది అనమాట. 8th August జరగబోతుంది. దీనికి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇది మనకి హైదరాబాద్ లొకేషన్గా ఉంది.
9 AM నుంచి 1 PM వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ జాబ్ నోటిఫికేషన్ని యూస్ చేసుకోండి. అటు ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్ని యూస్ చేసుకోండి. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఇప్పుడే పంపించండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళు వాళ్ళ R&D సెంటర్ గాంధీనగర్లో వీళ్ళు వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ మనకి రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్ అనమాట. పొజిషన్ మనకి ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉంటుంది. సైంటిస్ట్ 2 క్వాలిఫికేషన్ M.Pharm క్వాలిఫికేషన్గా అడుగుతున్నారు. అలాగే MSc క్వాలిఫికేషన్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు అనమాట. ఇదైతే పూర్తిగా వర్చువల్ ఇంటర్వ్యూ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్లో 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళు ఒక 2 మెయిల్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ 2 మెయిల్ ఐడీస్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. విత్ సబ్జెక్ట్ లైన్గా అప్లికేషన్ ఫర్ RA అని మెన్షన్ చేసి 9th August లోపు, బిఫోర్ 9th August లోపు అయితే మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మీకు వర్చువల్ ఇంటర్వ్యూ వచ్చేసి 12th కండక్ట్ చేస్తారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి, ఎవరైతే రెగ్యులేటరీ అఫైర్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి దివీస్ ల్యాబొరేటరీస్ నుంచి వచ్చిందనమాట. ఇది ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మంచి వేకెన్సీ అయితే ఉన్నాయి. వీళ్ళు స్పెషల్గా మనకి ఫ్రెషర్స్నే అడుగుతున్నారనమాట. వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ కెమిస్ట్ పొజిషన్ కోసం వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. దీనికి కాను మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి B.Pharmacy, BSc, MSc, బీటెక్ కెమికల్ లేదా మెకానికల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఈ జాబ్ వేకెన్సీస్ మనకి హైదరాబాద్ అలాగే వైజాగ్ లొకేషన్లో కూడా ఉన్నాయి. దీనికి ఏజ్ విషయానికి వస్తే 20 to 25 years లోపు మధ్యలో ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ని వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే 2017 నుంచి 2020 మరియు 2021లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ని యూస్ చేసుకోండి. నెక్స్ట్ మనకి శాలరీ విషయానికి వస్తే 15,000 ఏమో BSc వాళ్ళకి ఇస్తారు. రిమైనింగ్ వాళ్ళకు 16,000 శాలరీ అయితే ఉంటుంది. ESI, PF అలాగే హాస్టల్ ఫెసిలిటీస్ కూడా మీకు కంపెనీలోనే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇది కూడా మీకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఒక సింగిల్ PDF ఫైల్లో పెట్టి ఫార్వర్డ్ చేయండి. మరి మీ అప్డేట్ చేయవలసిన, మీరు పంపవలసిన PDF ఫైల్లో ఏమేమి ఉండాలన్నది చూసినట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్ విత్ క్యాండిడేట్ సిగ్నేచర్ అంట. అలాగే జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉండాలి, మరియు స్టూడెంట్ ఐడి కార్డు ఉండాలి, మరియు ఆధార్ కార్డ్. ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఒక PDF ఫైల్ ప్రిపేర్ చేసి మీరు ఫార్వర్డ్ చేయండి. మీకు దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి 10th August అనమాట. 10th August లోపు అయితే మీరు మీ ఈ PDF ఫైల్ అనేది ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి వెంకటసాయి లైఫ్ సైన్సెస్ నుంచి వచ్చిందనమాట. ఇది కూడా మనకి హైదరాబాద్ లొకేషన్గానే ఉంటుంది. కంపెనీ వచ్చేసి వీళ్ళు మనకి రీసెర్చ్ కెమిస్ట్ పొజిషన్ కోసం అయితే అడుగుతున్నారు. ఇది కూడా పూర్తిగా ఫ్రెషర్స్కి ఫ్రెండ్స్. అటు ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికి ఎలిజిబుల్. దీనికి ఎలిజిబుల్ ఎవరంటే MScలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసి అటు ఫ్రెషర్స్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. మరి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళ హెచ్ఆర్ది కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశారనమాట, మెయిల్ ఐడి. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే దీనికి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 7th జరగబోతుంది అనమాట. అంటే సాటర్డే, నెక్స్ట్ సాటర్డేన దీనికి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ జరగబోతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. దీనికి సంబంధించిన అడ్రస్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ అడ్రస్కి కాంటాక్ట్ అయ్యి ఈ అడ్రస్కి అయితే మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు.
వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు వీళ్ళు ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ జాబ్ నోటిఫికేషన్కి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకొని ఈ జాబ్ నోటిఫికేషన్కి వెళ్ళండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఇంతాస్ ఫార్మస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళు కూడా వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా 8th ఆగస్ట్ అనమాట. 8th ఆగస్ట్న వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళు QA డిపార్ట్మెంట్కి గాను ఈ వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. మీకు డిజిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉంటుంది. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేస్తే MSc మరియు B.Pharmacy చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఎక్స్పీరియన్స్ అయితే మీకు 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. MSc మరియు B.Pharmacy క్వాలిఫికేషన్తో పాటు మీకు 2 to 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీళ్ళు IPQAకి సంబంధించి సాలిడ్ ఓరల్స్ అలాగే ఇంజెక్టబుల్ రెండింటికి సంబంధించి వీళ్ళు ఈ వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇది మనకి అహ్మదాబాద్ లొకేషన్గా మనకి అడ్రస్ అయితే ఉందన్నమాట. ఒకసారి ఈ అడ్రస్ని అయితే చూడగలరు. టైం వచ్చేసి 10 AM నుంచి 3 PM వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే లాస్ట్ 6 monthsలో ఎవరైతే ఈ ఇంతాస్ ఫార్మస్యూటికల్స్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్కి అప్లై చేస్తున్నారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి అకార్డ్ ఫార్మా నుంచి వచ్చిందనమాట. ఇది మనకి చెన్నై లొకేషన్గా దీనికి సంబంధించి ఆపరేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. వీళ్ళు 10th ఆగస్ట్ మరియు 14th ఆగస్ట్ మధ్యలో 10th to 14th ఆగస్ట్ వరకు అయితే వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. టైం వచ్చేసి 11 AM నుంచి 4:30 PM వరకు. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ కనుక చూసినట్లయితే మైక్రోబయాలజీ, R&D, QC, R&D ఇంజెక్టబుల్, QA ఇంజెక్టబుల్, ఇంజనీరింగ్ మరియు ప్రొడక్షన్ ఇంజెక్టబుల్కి సంబంధించి చాలా వేకెన్సీ అయితే వీళ్ళు ఫిల్ చేస్తున్నారనమాట. వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం ప్రొడక్షన్ ఇంజెక్టబుల్కి చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ మరియు ఆపరేటర్స్కి సంబంధించిన వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ వచ్చేసి B.Pharmacy మరియు M.Pharmacy క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. టోటల్గా 1 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఏరియా ఆఫ్ మీరు వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్, ఫిల్లింగ్ మరియు ప్యాకింగ్ సెక్షన్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆపరేటర్స్కి వచ్చేసి ITI డిప్లొమా మరియు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. వీళ్ళు వచ్చేసి లయోఫిలైజర్, కాంపౌండింగ్ మరియు ఫిల్లింగ్లో వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంజనీరింగ్కి వచ్చేసి ITI డిప్లొమా మరియు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. దీనికి సంబంధించి మీరు వర్క్ చేయాల్సిన మీకు వర్క్ ఉండే సెక్షన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా ఒకసారి చూడగలరు. మరి నెక్స్ట్ మనం చూసినట్లయితే QA ఇంజెక్టబుల్కి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారు. దీనికి కాను మీకు B.Pharm మరియు M.Pharm క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మీరు వచ్చేసి IPQA డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ సెక్షన్కి వచ్చేసి క్లీనింగ్ వ్యాలిడేషన్కి సంబంధించిన సెక్షన్లో మీకు వర్క్ ఉంటుంది. అలాగే R&D ఇంజెక్టబుల్కి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారు. దీనికి కాను మీరు అనలైటికల్ మరియు ఫార్ములేషన్ ఇంజెక్టబుల్లో మీకు వర్క్ అయితే ఉంటుంది. వీటన్నిటికీ కూడా B.Pharmacy మరియు M.Pharmacy క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ QC డిపార్ట్మెంట్కి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారు. దీనికి కాను మీకు B.Pharmacy, M.Pharmacy లేదా MSc క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ R&D డిపార్ట్మెంట్కి వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ మరియు డిప్యూటీ మేనేజర్ లెవెల్లో అడుగుతున్నారు. దీనికేమో మీకు B.Pharmacy మరియు M.Pharmacy క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. మైక్రోబయాలజీ సెక్షన్కి వచ్చినట్లయితే డిపార్ట్మెంట్ చూసినట్లయితే సీనియర్ మేనేజర్ మరియు మేనేజర్ లెవెల్ అడుగుతున్నారు. దీనికి B.Pharmacy, M.Pharmacy లేదా MSc మరియు BSc ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. వీళ్ళు మనకి ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతామని చెప్తున్నారో వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అలాగే మీరు ఈ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నట్లయితే మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే 3 months పే స్లిప్, అపాయింట్మెంట్, అలాగే ఇంక్రిమెంట్ లెటరు మరియు ఫోటో కాపీస్ తీసుకొని ఈ జాబ్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళగలరు. ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతున్నాం అని ఎక్కడో చెన్నై కదా, ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో మేము వెళ్ళలేం అనుకున్నప్పుడు వాళ్ళ హెచ్ఆర్ది మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు మరియు కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. వీటికి కాంటాక్ట్ అయ్యి మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన లొకేషన్ ముందుగా చెప్పుకున్నట్టు చెన్నైగా ఉంటుంది. ఫ్యాక్టరీ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ అడ్రస్ ఒకసారి అయితే చూడగలరు. వన్స్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే ఈ అడ్రస్కి వెళ్ళిపోగలరు వాకిన్ ఇంటర్వ్యూకి. నెక్స్ట్ దీనికి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూ మనకి ఎప్పుడు జరుగుతుందన్నది చూసినట్లయితే
10th ఆగస్ట్ మరియు 14th ఆగస్ట్ మధ్యలో అయితే మీకు ఈ వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరగబోతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ యూజ్ చేసుకోండి. టైం వచ్చేసి 11 AM నుంచి 4:30 PM వరకు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి మెడికల్ కోడింగ్కి సంబంధించి జాబ్ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మీకు అవైలబుల్గా ఉందన్నమాట. వీళ్ళ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్గా ఉంది. ఆఫర్ చేస్తున్న కంపెనీ వచ్చేసి కోటివిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు కరెంట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ఒకవేళ ఇలా బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే మీరు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనికి చూసినట్లయితే మనకి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా హెచ్సిసి ప్రాసెస్ కోడింగ్లో. మీకు సర్టిఫికేషన్ అయితే ఉండాలి. సిపిసి, CCS, COC సర్టిఫికేట్ అయితే మీకు మ్యాండేటరీగా ఉండాలన్నమాట. ఈ 3లో ఏదో ఒక సర్టిఫికేట్ మీకు ఉండి 1 year ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్ నోటిఫికేషన్ మీకోసమే. ఇక్కడ వీళ్ళు మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఎంక్యూర్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళు సురేంద్ర నగర్లోని వీళ్ళ యూనిట్కి గాను వీళ్ళు ఈ వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. వీళ్ళు కూడా మల్టిపుల్ జాబ్ వేకెన్సీ అయితే ఆఫర్ చేస్తున్నారు. అవొకసారి చూసినట్లయితే ప్రొడక్షన్, క్వాలిటీ అష్యూరెన్స్, క్యూసీ కెమిస్ట్, క్యూసీ మైక్రోబయాలజీ, ప్యాకింగ్ మరియు వేర్ హౌస్ సెక్షన్లో డిఫరెంట్ వేకెన్సీ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూసినట్లయితే మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్, ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ లెవెల్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. క్వాలిటీ అష్యూరెన్స్కి వచ్చేసి ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారు. నెక్స్ట్ క్యూసీ కెమిస్ట్ మరియు క్యూసీ మైక్రోబయాలజీకి వచ్చేసి ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ లెవెల్లో మీకు డిజిగ్నేషన్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఆపరేటర్, ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ లెవెల్లో మీకు డిజిగ్నేషన్ ఉంటుంది. వేర్ హౌస్ సెక్షన్కి వచ్చేసి ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ లెవెల్లో మీకు వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. వీళ్ళ ప్లాంట్కి సంబంధించిన అడ్రస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఈ అడ్రస్కు మీరు డైరెక్ట్గా అయితే వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి గ్లెన్మార్క్ నుంచి వచ్చింది. అది కూడా గోవా లొకేషన్గా. వీళ్ళు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. ఈ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్కి వచ్చేసి మీకు ఎంఎస్సి మరియు బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అది కూడా మీకు 5 to 7 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా ఓఓఎస్, ఓఓటీ మరియు ఇన్వెస్టిగేషన్స్, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది అలాగే హెచ్పిఎల్సి, యూవి, జీసీ ఇలా ఈ ఇన్స్ట్రుమెంట్స్ మీద కూడా మీరు వర్క్ చేసి ఉండాలన్నమాట. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి అరవిందో ఫార్మా నుంచి వచ్చింది. వీళ్ళు ఐపీఆర్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. దీనికి గాను మీకు 4 to 11 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏపీఐ ప్లాంట్లో మీరు వర్క్ చేసి అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. దీనికి కాను మీకు ఎగ్జిక్యూటివ్ మరియు డిప్యూటీ మేనేజర్ లెవెల్లో వీళ్ళు పొజిషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అన్నమాట, డిజిగ్నేషన్. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి, ఎవరైతే ఐపీఆర్ డిపార్ట్మెంట్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో. మరి ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయగలరు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి సన్ ఫార్మా నుంచి వచ్చిందనమాట. వీళ్ళు ఫార్ములేషన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇది మనకి లొకేషన్ మనకి బరోడాగా ఉంది. దీనికి కాను మీకు ఎంఫామ్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే 1 to 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఆ 1 to 3 years ఎక్స్పీరియన్స్ కూడా పెప్టైడ్స్ లేదా పెన్ ఇంజెక్టర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు వీళ్ళు ఎక్కువ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి క్లియంటా రీసెర్చ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది పూర్తిగా అయితే క్లినికల్ రీసెర్చ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. ఎవరైతే బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ మరియు ఎంఎస్సి కంప్లీట్ చేసి
అలాగే 1 to 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. మరి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ప్రపోజల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే వీళ్ళు సెంట్రల్ కాంట్రాక్ట్ మరియు ప్రపోజల్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అనమాట. దీనికి కాను మీకు బీఫార్మసీ లేదా ఎంఎస్సి లేదా ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్లయింట్ స్పెషలిస్ట్ పొజిషన్కి వచ్చేసి బీఫార్మసీ, ఎంఫార్మసీ లేదా ఎంఎస్సితో 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మెడికల్ రైటర్కి వచ్చేసి బీఫార్మసీ, ఎంఫార్మసీ లేదా ఎంఎస్సి క్వాలిఫికేషన్తో 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ 1 అది కూడా రిపోర్ట్ రివ్యూవర్కి వచ్చేసి సేమ్ బీఫార్మసీ, ఎంఫార్మసీ మరియు ఎంఎస్సి క్వాలిఫికేషన్తో 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ సెంట్రల్ మానిటరింగ్కి వచ్చేసి 1 to 2 years, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ 1 మరియు 2కి వచ్చేసి బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సి లేదా ఫార్మాడీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. దీనికి మీకు 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. క్లినికల్ ట్రయల్ లీడ్కి వచ్చేసి బీఫార్మసీ, ఎంఫార్మసీ లేదా ఎంఎస్సి క్వాలిఫికేషన్తో 7 to 9 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. ఇవన్నీ పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. ఆఫ్టర్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత మీకు అహ్మదాబాద్లో దీనికి సంబంధించిన వర్క్ లొకేషన్ అయితే మీకు ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. ఎవరైతే క్లినికల్ రీసెర్చ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ యూజ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ షేర్ చేయండి. మరి దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి మీరు మన అఫీషియల్ ఫార్మా స్టఫ్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. గూగుల్లో మీరు ఫార్మా స్టఫ్ అని టైప్ చేసి అక్కడ కూడా మీరు డైలీ ఫార్మా జాబ్ అప్డేట్స్ అయితే చూడొచ్చు. లేదంటే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి అకుప్రిక్ రీసెర్చ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళు టెలిఫోనిక్ మరియు వర్చువల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. వీళ్ళు డిఫరెంట్ మల్టిపుల్ వేకెన్సీ అయితే అడుగుతున్నారు. వాటి సంగతి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం R&D డిపార్ట్మెంట్లో సీనియర్ లెవెల్లో అడుగుతున్నారనమాట. దీనికి కాను మీకు 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎవరికైతే R&D డిపార్ట్మెంట్లో 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎంఎస్సి, ఎంఫార్మసీ మరియు పిహెచ్డి చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేయండి. ఎవరైతే 5 to 10 years R&D డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉందో దీనికి సంబంధించి మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా మీరు బై హ్యాండ్ శాలరీ, ఎక్స్పెక్టెడ్ సిటీసీ మరియు నోటీస్ పీరియడ్ ఇవి కూడా మెన్షన్ చేసి మీరు ఈ మెయిల్ అయితే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎటువంటి క్వారీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా సరే వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు, వీటికి కాంటాక్ట్ అవ్వగలరు. నెక్స్ట్ మనం చూసినట్లయితే రీసెర్చ్ అసోసియేట్ మరియు రీసెర్చ్ అసిస్టెంట్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. ఇది మనకి క్యూసీ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. దీనికి కాను మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎంఎస్సి లేదా ఎంఫార్మసీ క్వాలిఫికేషన్తో. నెక్స్ట్ క్యూఏ డిపార్ట్మెంట్కి వచ్చేసి 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎంఎస్సి లేదా ఎంఫార్మ్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ మనం రీసెర్చ్ అసోసియేట్ జిఎల్పికి చూస్తున్నట్లయితే ఇది మనకి క్యూసీ డిపార్ట్మెంట్ అనమాట. మినిమం 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి విత్ ఎంఎస్సి లేదా ఎంఫార్మ్ క్వాలిఫికేషన్తో. నెక్స్ట్ చూసినట్లయితే మనకి రీసెర్చ్ అసోసియేట్ రివ్యూవర్ అనమాట. ఇది కూడా మనకి క్యూసీ డిపార్ట్మెంటే. దీనికి కాను 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా ఎంఎస్సి లేదా ఎంఫార్మ్ క్వాలిఫికేషన్తో. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్యూఏ డిపార్ట్మెంట్ అనమాట. రీసెర్చ్ అసిస్టెంట్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. ఇది మనకి రెగ్యులేటరీ అఫైర్స్, ఫార్మకాలజీ, టాక్సికాలజీ, క్యూఏ మరియు మైక్రోబయాలజీ మరియు జీనోటాక్సికాలజీకి సంబంధించి ఉంటుంది మీకు వర్క్. దీనికి గాను మీకు మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా ఎంఎస్సి లేదా ఎంఫార్మ్ క్వాలిఫికేషన్తో. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి సింజిన్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చింది. ఇది మనకి బెంగళూరు లొకేషన్గా ఉంటుంది. వీళ్ళు వైరల్ వెక్టర్స్ మరియు R&D మరియు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్కి సంబంధించి వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. అది కూడా ఇది ఒక బయోఫార్మస్యూటికల్స్కి సంబంధించి అనమాట. వీళ్ళు దీనికి క్వాలిఫికేషన్ మరియు
ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, అది కూడా 6 to 12 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లోనే పిన్ చేస్తాను. లేదంటే మీరు మన అఫీషియల్ ఫార్మా స్టాఫ్ వెబ్సైట్కి వెళ్ళి ఈ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా చూడొచ్చు. ఒకసారి ట్రై చేయండి. గూగుల్లోకి వెళ్ళి ఫార్మా స్టాఫ్ అని మీరు టైప్ చేస్తే మీకు మన అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. అక్కడ మీరు ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా చూడొచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మన ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన లేటెస్ట్ ఫార్మా జాబ్ అప్డేట్స్. అటు ఫ్రెషర్స్కి ఇటు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి చాలా మంచి వేకెన్సీస్. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. మరియు ఈ ఫార్మా జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మన ఫార్మా ఫ్రెండ్స్ అందరికీ చేరాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫార్మా జాబ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. మరి చూస్తూనే ఉండండి ఫార్మా స్టాఫ్ యూట్యూబ్ ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.